రైట్ బీసీలకు 42% రిజర్వేషన్ ఆవశ్యకతకు రణబేరి సభ చాటి చెప్పింది. ఇందిరా పార్క్ జరిగిన బీసీ రణగర్జనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ పర్ అందిస్తారు. లివిల్ భాగంగా ఇవాళ ఏదైతే గత సంవత్సర కాలంగా కూడా కాలయాపన చేసింది. స్థానిక సంవత్సర ఎన్నికలు పెడతామని ఇటీవలే ప్రభుత్వం లీకులు ఇస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి బీసీలను మోసం చేసే విధంగా కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించి దాదాపు 80 పైచీలకు సంఘాలు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీసీ మహాసభ ఏర్పాటు చేశారు. ఇది విజయవంతమైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ సార్ గారు చెప్పండి, ఇవాళ నిన్న ఆంక్షల నడుమ ఇవాళ సభ సక్సెస్ అయింది. ఆ బీసీలకు సంబంధించి ఏ విధమైన భవిష్యత్తు కార్యాచరణ పోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? నిన్న రాత్రి వరకు కూడా పోలీసులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ నానబెట్టు ఉన్నారు. ఇవాళ పొద్దున కార్యక్రమం ఉంటే నిన్న రాత్రి వరకు కూడా పర్మిషన్లు ఇవ్వకపోయినా కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పల్లె నుంచి కూడా ప్రతి జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి వేలాదిగా ఇవాళ బీసీ అన్నదమ్ములందరూ కూడా కుల సంఘాలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ మా డిమాండ్ ఒకటే ఉన్నది, 42% రిజర్వేషన్ అమలు చేయాలని. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో ఎన్నికలకు ముందు వీళ్ళు ప్రామిస్ చేసిండ్రో ఈ రెండింటిని కూడా అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ఎందుకంటే బీసీలను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వచ్చింది. ఏదైతే మండల్ కమిషన్ 79లో వచ్చిందో దాని తర్వాత 91లో వీళ్ళ నుంచి మొదటిసారి ఉద్యోగాలు వచ్చినాయి. 11 ఏళ్ల పాటు దాన్ని బయటకు రాకుండా మొరార్జీ దేశాయ్ గారు ఇచ్చినటువంటి దాన్ని అటు ఇందిరాగాంధీ దొక్కిపెట్టారు. తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు పక్కన పెట్టారు. తర్వాత ఎప్పుడైతే వీపీ సింగ్ వచ్చారో అప్పుడే మండల్ కమిషన్ మొదటిసారిగా సిఫారసులతోని మొదటిసారిగా ఉద్యోగాలు బీసీలకు దక్కడం జరిగింది. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ యొక్క బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వైఖరి అనుమానాస్పదం ఉంది. కాబట్టి ఇవాళ బీసీలు అందరూ కూడా కథం దొక్కుతూ ఉన్నారు. ఈ దేశం లోపల జరుగుతున్నటువంటి సామాజిక పునర్నిర్మాణ మహోద్యమానికి ఈ బీసీ ఉద్యమం నాంది కాబోతా ఉన్నది. ఏ వర్గాలకైతే అధికారం లోపల తమ వాటా దక్కలేదో ఆ వర్గాలు పోరాడుతూ ఉన్నాయి. ఒక పక్క మహిళా పోరాటం కావచ్చు, మరోపక్క బీసీల పోరాటం కావచ్చు. వీళ్ళందరూ కూడా తమ హక్కుల కోసం ఇలా పోరాడుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే న్యాయం జరిగిందో అదేవిధంగా బీసీ సోదరులకు కూడా మొత్తంగా న్యాయం జరగాలి. 1000 సంవత్సరాల పాటుగా ఈ దేశ పునర్నిర్మాణంలో మహోద్యమంలో ముందున్నటువంటి బీసీ కులవృత్తులు ఈరోజు అధికారంలో భాగస్వామ్యం కావాలి. అది స్థానిక సంస్థలతోనే మొదలు కావాలి. నెక్స్ట్ చట్టసభలు, అసెంబ్లీ, పార్లమెంట్లకు దానికోసం కొట్లాడతాం. ఈ సభ మొత్తం జరిగింది ఓవరాల్గా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ దాదాపు 4 గంటల వరకు జరిగింది. దీనిలో ప్రధాన డిమాండ్లు బీసీ సంఘాలు ఏం లేవనెత్తాయి? రేపు భవిష్యత్తులో ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి చేయనున్నారు? ప్రతిసారి కూడా జరుగుతున్నది ఏంటంటే ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఓట్లను బట్టి కొన్ని పీనట్స్ అట్లా ఇచ్చేసి వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం మొదలవుతుంది. కానీ ఈరోజు బీసీలు చైతన్యవంతులైనరు. బీసీలు ఏమడుగుతున్నారంటే రాజ్యాధికారంలో వాటా అడుగుతున్నారు. ఈ రోజు కూడా ఎంబీసీ కులాలు, సంచార జాతుల కులాలు కనీసం ఒక గ్రామ స్థాయిలో చిన్న వార్డు మెంబర్ కానీ కులాలు ఉన్నాయి. 100 సంవత్సరాలుగా కనీసం వార్డు మెంబర్ కూడా కానీ కులాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ దేశంలో 75 ఏళ్ల స్వతంత్రం ఎవరికి వచ్చిందని ఇవాళ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజ్యాధికారంలో వాటా కావాలి, అది పంచాయతీ నుంచే మొదలు కావాలి, పార్లమెంటు దాకా కొనసాగుతుంది. ఇవాళ వచ్చినటువంటి కుల సంఘాలందరూ కూడా అదే అంటున్నారు. మా కులాలకు మీరు చిన్న ఇవి ఇవ్వడము, పారితోషికాలు ఇవ్వడము, చిన్న నజరాణాలు ఇవ్వడము, ఓట్లు వేయించుకోవడము, తర్వాత 5 ఏళ్ల పాటు మమ్మల్ని బానిసలుగా చూడడం కాదు. మా కులం ఇవాళ ఆర్థికంగా చేయూతను దక్కించుకోవాలి, ఆర్థికంగా పరిపుష్టం కావాలి, దాంతోపాటు రాజ్యాధికారంలో భాగం కావాలని ఇవాళ బీసీలు కొట్లాడుతూ ఉన్నారు. దానిలో 50% రిజర్వేషన్లు దాటొద్దని ఏదైతే గతంలో కోర్టులు ఇచ్చినటువంటి రూలింగ్లు ఉన్నాయో దానికి కొనసాగింపుగా ప్రతిసారి ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ ఉండగా బీసీ రిజర్వేషన్ పెట్టంగానే 50% దాటుతున్నాయని చెప్పి పక్కన పెడుతున్నారు. కులగణన చేసి బీసీలకు ఎంత రిజర్వేషన్ రావాలో జనాభా ప్రాతిపదికన అంత ఇవ్వడంతో పాటు 50% దాటితే కూడా వాళ్ళ కుల ప్రాతిపదికన వాళ్ళకి ఇచ్చేటట్టుగా అవకాశం ఉండేటట్టుగా షెడ్యూల్ 9లో దీన్ని చేర్చాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ఇవాళ తెలంగాణ జాగృతి కానీ కుల సంఘాలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ జాగృతి తరపున ఇవాళ ఏదైతే ఇక్కడ మహాసభని మీరు డిక్లేర్ చేసిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన కనిపిస్తుంది. నిన్న పిసిసి అధ్యక్షుడు ఇవాళ మరొకసారి బీసీ మంత్రిత్వ శాఖ మంత్రి కూడా ఇవాళ కొద్దిసేపు క్రితం మీడియా సమావేశం ఏర్పరిచారు. అంటే ఇది ఒక జాగృతి విజయంగా భావించవచ్చు. ఖచ్చితంగా ఒకసారి అధికార పీఠం కదులుతున్నదంటేనే బీసీలందరూ ఐక్యమైనరన్న భయం వాళ్ళ లోపల మొదలైందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది మొదటిసారిగా సావిత్రిబాయి పూలే అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బీసీ చైతన్యంతో అధికార పీఠం కదులుతున్నది అనడానికి గుర్తు. ఖచ్చితంగా మా బోన్లోకి మరో పెద్ద పూలు
వచ్చినట్టుగా కవితకు వచ్చిండ్రు. కవితకు మన పక్షాన్ని నిలబడ్డది కాబట్టి అన్న ధైర్యం ఇలా మిగతా బీసీ కులాలందరిలో కూడా ఉన్నది. బీసీ సంఘాలు కూడా చాలా దశాబ్దాల తరబడి కొట్లాడుతూ వచ్చిండ్రు. వాళ్ళందరి సేవల్ని కొనియాడుతూ మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తామని వాళ్ళ బీసీలు చెప్తా ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకా ఉధృతమైన కార్యక్రమాలు తీసుకుంటాం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి ఆలోచించాలి. మీరు వచ్చిన తర్వాత ముందు గతం లోపల ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కాదా మొదటి నుంచి తొక్కిపెట్టింది? కాకా కలేల్కర్ కమిషన్ 1953లో అయితే నెహ్రూ కాదా తొక్కిపెట్టింది? ఎస్సీ ఎస్టీతో పాటుగా దీన్ని రాజ్యాంగంలో ఎందుకు పొందుపరచలేదని వాళ్ళ బీసీలు అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు? అధికారంలో రేవంత్ రెడ్డి ఉంటాడు, బీసీలను తిట్టడానికి మాత్రం మహేష్ గౌడ్ వస్తాడు. ఇదేం న్యాయం? ఇవాళ బీసీలు అడుగుతున్నారు. ఈ చైతన్యం బీసీలు సాధించారు కాబట్టి అడుగుతున్నారు. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ బీసీ మహాసభ ఒక విజయవంతంగా ముగిసింది. ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. అనేక మంది దాదాపు 80 పైచీలకు బీసీ కుల సంఘాల నాయకులు వచ్చి ఇక్కడ వారి సమస్యలు చెప్పుకున్నారు. ఇటీవల ఏదైతే బీసీలకు సంబంధించి కావచ్చు, జనగణనకు సంబంధించిన సర్వే అంతా కూడా ఉత్తదే అని చెప్పేసి కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా తెలిసిపోయింది. చాలామంది ఇక్కడికి వచ్చిన వక్తల ఇళ్ళకే సర్వే చేయడానికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళ డెడికేషన్ కమిషన్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల వరకు బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేసే వరకు కూడా మా పోరాటం అల్పెరగకుండా పోరాటం చేస్తామని ఇప్పటికే జాగృతి కావచ్చు, వివిధ బీసీ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వంలో కదలికలు వచ్చినాయంటే ఖచ్చితంగా ఇది బీసీ సంఘాల విజయంగా భావించవచ్చు, జాగృతి విజయంగా భావించవచ్చు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఏకతాటిపై ఇదే విధంగా బీసీ సంఘాలను ఏకం చేస్తూ ఖచ్చితంగా బీసీల హక్కులకై పోరాటం చేసేందుకు జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో, ఇటు నవీనాచార్ ఆధ్వర్యంలో ముందుకు పోవడానికి బీసీ సంఘాలన్నీ కూడా, బీసీ సంఘాలే కాదు ఇవాళ బీసీ సంఘాల మహాసభకు ఇవాళ ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనిపించిందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోక తప్పదు. కుమార్.